హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో నేచర్లో దొరికేటటువంటి సాధారణమైన చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బ్యూటీని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అని మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయేటటువంటి బ్యూటీ టిప్ ఏంటి అని అంటే, మీ అందరికీ బాగా సుపరిచితమైనదే, బాగా వింటూ ఉన్నదే, కానీ మనం చాలా బద్దకిస్తూ ఉంటాం. అదేంటంటే నలుగు పిండి ప్రాసెస్. ఇంట్లో ఒళ్ళు నలుచుకోవటం అనేది పూర్వం రోజుల నుంచి కూడా మన పెద్దవారు చెప్తూనే ఉంటారు. అయితే దానికి మనం అంతగా ఇంట్రెస్ట్ చూపించాం. అది ఇచ్చినటువంటి ఎఫెక్ట్ మనకి బయట చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని చేయించుకున్న బాడీ పాలిషింగ్స్ కూడా ఇవ్వవు. ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో వారానికి ఒక్కరోజైనా సున్నిపిండితో ఒళ్ళు నలుచుకోవటం అనేది గత రోజుల్లో అయితే పెద్దవాళ్ళు అందరూ కూడా చేసేవాళ్ళు. మనల్ని కూడా ప్రేరేపించేవాళ్ళు. మన అమ్మమ్మలు కూడా మనకి కూర్చోబెట్టి మరి ఒంటికంతా చక్కగా నూనె పట్టించి ఒళ్ళు నలుస్తూ ఉండేవాళ్ళు. దీనికి మనం కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తాం. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాడీ మొత్తం పాలిష్ అవుతుంది, మొత్తం డీటాన్ చేసుకోవటం అని ఇప్పుడైతే మనం క్లినిక్స్లో వెళ్ళి చేయించుకుంటున్నాం కదా, ఆ ట్యాన్ రిమూవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మొత్తం శరీరం అంతా కూడా కాంతివంతంగా ఉంటుంది, డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. దాంతోపాటు ఇప్పుడు అందరూ ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం చూస్తున్నారు. దానికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా ఒక కారణమే. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ నలుగుపిండి ప్రక్రియ వల్ల మనకి ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ హెయిర్ గ్రోత్ రీట్రేడర్స్గా పనిచేసి మనకి ఎక్కువగా అనవసరంగా శరీరం పైన వెంట్రుకలు మొలవకుండా చూస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఈ ప్రొసీజర్ కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్. అన్నీ మన ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ వచ్చేసి మనకి నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఆలివ్ కంటే కూడా మీకు ఎక్కువ రిజల్ట్ కావాలి అని అంటే నువ్వుల నూనె తీసుకోండి. మీకు నువ్వుల నూనె చాలా ఎక్కువ మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈరోజు నేను మీకు ఆలివ్ ఆయిల్ పైన చూపిస్తాను. ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఆర్ నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె అయినా కూడా యూస్ చేయొచ్చు. ఇవేం లేదు అంటే ఇంట్లో వేరుశనగ పప్పు నూనె ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అన్నిట్లో ఎక్కువ రిజల్ట్ ఇచ్చేది మటుకు నువ్వుల నూనె చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. మనకి ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో ఆయిల్ అండ్ ఆ తర్వాత బియ్యపు పిండి మన ఇంట్లో మనకి దొరికే ఇంగ్రీడియంటే కదా, సో ఇది అందరికీ సూట్ అవుతుంది. ఆ తర్వాత పసుపు అండి, టర్మరిక్ పౌడర్. పసుపు కూడా మనకి హెయిర్ గ్రోత్ రీట్రేడర్గా పనిచేస్తుంది, స్కిన్ పైన బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. అండ్ ఆ తర్వాత శనగపిండి. ఈ శనగపిండి కూడా మనకి మంచి మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని, డర్ట్ని అంతా కూడా క్లీన్ చేస్తుంది. చాలా చక్కటి ఎక్స్ఫోలియేటర్గా కూడా మనకి శనగపిండి యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వాటర్, గోరువెచ్చని వాటర్ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే కొంతమంది డౌట్ ఏంటంటే నాకు శనగపిండి పడదు, నాకు పసుపు పడదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే శనగపిండి పడకపోవటానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు మార్కెట్లో కొంచెం కల్తీలు జరుగుతున్నాయి. అది కూడా ఒక కారణం కావచ్చు. రకరకాల పౌడర్స్ అవన్నీ కూడా కలుపుతున్నారు. దాంట్లో ఏంటంటే మనం ఇంట్లో పట్టించినటువంటి శనగలు, అంటే శనగలను ఎండబెట్టి పట్టించినటువంటి శనగపిండి ఏదైతే ఉంటుందో గానుగులో పట్టించినటువంటిది, ఆ శనగపిండి పిండి మరలో పట్టించిన శనగపిండి అయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. కొంతమంది పడకపోవటం అనే సమస్య ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అయినా పడట్లేదు అని అనుకుంటే పెసరపిండి అందరికీ పడుతుంది. పెసలు ఎండబెట్టి చక్కగా దాన్ని పొడి చేసి పిండిలాగా చేసుకుంటే అది కూడా మీకు చాలా చక్కటి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలనంటే ఆయిల్ తీసుకోవాలి. ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ నేను నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను మీకు. దీన్ని మీరు టోటల్ బాడీ అంతా కూడా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం బాడీ అంతా మనం ఎక్కువ కేర్ తీసుకోము. ఎక్కువ కేర్ తీసుకుంటే మనం ఫెయిర్గా కూడా ఉంటాము. సో దీనికి ఏంటంటే మనము ఇదిగోండి ఆయిల్ ఇలా ముందైతే నేను ఆయిల్ అప్లై చేస్తాను. ఆ తర్వాత ఈ మిక్స్చర్ ఎట్లా తయారు చేయాలనేది చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసి మనము కాసేపు ఉంచాలి. ఇప్పుడు నేను హ్యాండ్కి తీసుకుంటున్నాను కదా, ఇంత ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ హ్యాండ్కి చాలా ఎక్కువ అవుతుంది, అయినా ఓకే. సో ఇలా నూనె బాగా రాసి మొత్తం హ్యాండ్ మొత్తం పెట్టి చూపిస్తాను నేను మీకు. ఇలా నూనె మొత్తం శరీరం అంతా నేను ఎలా అప్లై చేస్తున్నానో కూడా చూడండి. మీరు చేతులు, కాళ్ళు, మెడ అంతా కూడా కాస్త సమయం, వారానికి ఒక్క రోజు లేదు అది మనకి దొరకట్లేదు అని అనుకుంటే 15 రోజులకో నెల రోజులకో ఒక్క రోజైనా మీరు ఇలా చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆయిల్ ఇలా అప్లై చేయాలి. చక్కగా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని చక్కగా నేను చూడండి ఆయిల్ ఇంకేలాగా మసాజ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా మసాజ్ చేయాలి. ఇలా మొత్తం
మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేసుకోవాలి. టోటల్ బాడీ అంతా కూడా మంచి మసాజ్ అనేది మనకి రావాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఇంకిపోవాలి. చక్కగా ఓ రోజు టైం చూసుకొని మీరు ఒక గంట అన్న దీనికోసం కేటాయించాలి. ఇలా మొత్తం రాసేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక 10 minutes అన్న ఈ ఆయిల్ మొత్తం ఇంకేదాకా మీరు మీ బాడీని వదిలేసేయాలన్నమాట. టోటల్ మెడ, అలాగే ఎవరితోనైనా హెల్ప్ చేయించుకొని మొత్తం వీపుకి అంతా కూడా టోటల్ బాడీ అంతా ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోండి. ఎక్కువ మసాజ్ స్ట్రోక్స్ కూడా అక్కర్లేదు. చక్కగా ఆయిల్ ఇలా ఇంకితే చాలు. ఇలా 2 handsకి, నెక్కి, ఫేస్కి, టోటల్ బాడీ అంతా, కాళ్ళు, చేతులు. చాలా మంది మెడ దగ్గర నల్లగా ఉంటుంది, అండర్ ఆర్మ్స్లో నలుపు ఉంటుంది, పొట్ట దగ్గర అన్ని చోట్ల నలుపు ఉండే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నారు కదా, ఇది ఇంకాలి. ఇంకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలకి ఆయిల్ మొత్తం బాడీలోకి అబ్జర్వ్ చేసుకోండి. ఇంత ఆయిల్ ఒకసారి రాయకపోయినా పోనీ కొంచెం తక్కువ ఆయిల్ అయినా రాసుకోండి. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ ఇంకేలోపు ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి మనకి శనగపిండి కావాలి కొంచెం, అలాగే బియ్యం పిండి, 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. అండ్ పసుపు ఏదైతే ఉందో అది కొంచెం ఉంటే సరిపోతుంది, చిటికెడు. పసుపు పడని వాళ్ళు పసుపు ఆపేసుకోండి. సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇంకా మీకు ఇంకా కావాలి, ఇంకా మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే గులాబీ పువ్వులు పొడి చేసినటువంటి పౌడర్, అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్, సో ఆ ఆరెంజెస్ తొక్కల నుంచి కూడా ఎండబెట్టి పొడి చేసుకుంటుంటారు కదా, అలాంటివి కూడా మీరు కొన్ని హెర్బల్స్ వేసుకోవచ్చు. మనకు అవి ఏమి అవైలబుల్గా లేవు అని అనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. గోరువెచ్చని వాటర్ యూస్ చేయండి. యూస్ చేసి ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. బాగా థిక్గా ఉండాలన్నమాట, ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఇది ఇచ్చేటటువంటి రిజల్ట్ నెక్స్ట్ డేకి చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. అంటే మీరు చేసిన రోజు జిడ్డు జిడ్డుగా అనిపిస్తారు, నెక్స్ట్ డే మీరు చాలా మంచి రిజల్ట్ చూస్తారనమాట. అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకుంటారు కదా, ఇలా వస్తుంది. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయలేని వాళ్ళు ఇంకా థిక్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆయిల్ ఏదైతే అప్లై చేశారో ఈ ఆయిల్ అంతా ఇంకిపోతుంది కదా, ఇలా టైట్గా పట్టీలాగా పెట్టేసాను. అంటే ఇప్పుడు నేను హ్యాండ్కి కలిపాను. టోటల్ మీ బాడీ మొత్తానికి ఎంత పడుతుందో అంత క్వాంటిటీ ఒక బౌల్ నిండా పడుతుంది. ఇంకా థిక్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. చేతుల్లో, మోకాళ్ళ దగ్గర అంతా నలుపు, మెడ దగ్గర ఉండేవాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా థిక్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం పెడతారు కదా, పెట్టిన తర్వాత బాగా టైట్ అయిపోవాలన్నమాట. ఎక్కడ కూడా టచ్ చేస్తే తడి తగలకూడదు, అంతలా టైట్ అయిపోవాలి. మొత్తం టైట్ అయిన తర్వాత అప్పుడు దీన్ని ఎట్లా మనం రిమూవ్ చేయాలి, అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది ఇన్స్టెంట్గా కూడా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను. మనం మొత్తం డ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో చాలా సింపుల్. ఈ ప్యాక్ని టైం తక్కువ ఉండేటటువంటి వాళ్ళు తొందరగా డ్రై అవడానికి కొంచెం థిక్గా కలుపుకోండి, అప్పుడు తొందరగా డ్రై అవుతుంది. అయితే కొంచెం లూజ్గా కలుపుకుంటే ఎక్కువసేపు మీ బాడీ పైన ఉంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. మీ టైంని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది డ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇలా మొత్తం డ్రై అయిపోయింది చూడండి. మీకు ఇంకా ఏమైనా డ్రై అవ్వలేదు, టైం లేదని డౌట్ ఉంటే కొంచెం బియ్యం పిండి ఇలా కూడా ఇలా పైన వేసారంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. నేను ఆల్రెడీ ఇలా అంటే నేను హ్యాండ్ కూడా వాష్ చేయలేదు, మొత్తం అంతా కూడా బాగా డ్రైగా అయింది కదా. దీన్ని అంటే ముందు లోపల ఆయిల్ పెట్టారు, పైన ఇదంతా పెట్టారు. మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ స్కిన్ పోర్స్ లోపల ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి ఉంటుంది. దీన్ని ఇలా చూడండి నలవాలి. నలవడం అంటే ఇది నలుగు పిండి అని. మనం ఆల్రెడీ పార్వతీదేవి ఒళ్ళు నలుచుకున్న నలుగు పిండితో వినాయకుడిని చేసింది అని విన్నాం కదా, అది ఇదే. ఈ విధంగా మొత్తం మన శరీరాన్ని నలవాలి. చూడండి ఎంత క్లీన్ అవుతుందో మీకు. లోపల నుంచి ఈ రాలుతున్నటువంటి ఈ పౌడర్తో పాటు స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా రాలిపోతుంది. లోపల ఆయిల్ రాయటం వల్ల చక్కటి మాయిశ్చరైజేషన్ అన్నమాట. దీనివల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. చిన్న వయసులో చిన్న పిల్లలకి ఇలా నలుస్తూ ఉండడం వల్ల అవాంఛిత రోమాలు పెరగవన్నమాట. ఎంత చక్కటి క్లీన్ అవుతుందో మనకి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి ఎండ వల్ల వచ్చిన నలుపు కానీ, అదేవిధంగా మెడ దగ్గర నలుపు, చంకల్లో నలుపు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అన్నమాట శరీరం మొత్తం. అదేవిధంగా ఈ మోచేతుల దగ్గర అక్కడ కూడా మీరు చక్కగా అప్లై చేసుకొని నలిస్తే
మొత్తం క్లీన్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఏంటంటే మీరు చక్కగా గోరువెచ్చని వాటర్తో కడిగేశారంటే చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి సోప్స్ కెమికల్స్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే న్యాచురల్గా మాయిశ్చరైజర్ని మీరు ఇచ్చారు ఆయిల్ తోటి, దానిపైన ఉండేటటువంటి డెడ్ సెల్స్ అన్నీ కూడా సున్నిపిండితోటి మీరు మొత్తం క్లీన్ చేశారు కాబట్టి చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డే మీరు అప్పుడు సోప్ పెట్టుకోవచ్చు. ఈ రోజంతా జిడ్డుగా ఉన్నా కూడా మన బాడీలోకి మాయిశ్చర్ తీసుకుంటుంది, గ్లో వస్తుంది, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇమీడియట్గా కందిపోయినట్టు ఉంటుంది, నెక్స్ట్ డే రిజల్ట్ ఉంటుంది. ఒకసారి దీన్ని వాష్ చేసేద్దాం. సో ఇప్పుడు వాష్ చేశాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇమీడియట్గా మీకు ఇన్స్టెంట్గా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, కానీ క్లీనింగ్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఈ ప్రాసెస్ని మొత్తం టోటల్ మీ బాడీ అంతా కూడా చేయటం వల్ల బాడీలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఇది ట్రై చేసి ఎలా ఉంది అనే ఫీలింగ్ మీరు నాకు చెప్పండి. ఇది ఈ రోజు అయితే మీరు ట్రై చేశారనుకోండి, రేపు దాని రిజల్ట్ ఎలా ఉంది, డే ఆఫ్టర్ టుమారో దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది చూసి అప్పుడు మీరు కామెంట్ బాక్స్లో మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా చక్కటి రిలాక్సేషన్ ఉంటుంది, చక్కటి నిద్ర పడుతుంది. ఒకవేళ ఎవరికి వాళ్ళు ఈ ప్రాసెస్ని చేసుకోలేకపోతే ఎవరి సహాయమైనా తీసుకొని, అంటే సిస్టర్ హెల్ప్ కానీ, మదర్ హెల్ప్ కానీ, ఫ్రెండ్ హెల్ప్ కానీ తీసుకొని చక్కగా టోటల్ బాడీ అంతా ఆయిల్ అప్లై చేయించుకుని ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా థిక్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని కాసేపు రిలాక్స్ అవ్వండి. అది టైట్ అయిన తర్వాత ఈ విధంగా గట్టిగా నొక్కి నలిచి క్లీన్ చేసుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏన్షియంట్ డేస్ నుంచి వాడుతున్నటువంటి నలుగు పిండి ప్రక్రియ అనమాట ఇది. చంటి పిల్లలకి కూడా ఇదే చేస్తూ ఉంటారు, చాలా మందికి ఇది తెలుసు. బట్ మీ అందరికీ ఒకసారి రిమైండ్ చేయడం కోసం నేను ఈరోజు మీకు చేసి చూపించాను. సో వ్యూవర్స్ చూసారు కదా, న్యాచురల్ హెల్త్ కేర్లో మీరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటీ టిప్స్ కోసం రెగ్యులర్గా నా ప్రోగ్రామ్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.